హాయ్ హలో దిస్ ఇస్ దీపికా ఫ్రమ్ క్యాడ్నెస్ట్. వెల్కమ్ టు క్యాడ్నెస్ట్. సో ఈ వీడియోలో మీరు ఎట్లా డబల్ ఎంట్రీ ట్రాన్సాక్షన్ చేసేది అండ్ హౌ టు యూజ్ కాస్ట్ కేటగిరీ కాస్ట్ సెంటర్స్ ఇన్ డబల్ ఎంట్రీ సిస్టమ్ అనేదాన్ని నేర్చుకుంటారు. సో లెట్ us go into the topic. So we have some sums here. So first one is received capital from Kiran through check rupees 5 lakhs, and then second entry is like paid for computer purchase 1 lakh, that includes Acer of 50,000 and Frontech of 50,000. So 1 lakh లో Acer ఒక 50,000 ఉంది, Frontech అనే సిస్టమ్ ఒక 50,000 ఉంది. paid salary for 15,000. నెక్స్ట్ వచ్చేసి paid for furniture 20,000, that includes chairs 10,000 and tables 20,000. ఫర్నిచర్లో chairs 10,000 ఉంది, tables 10,000 ఉంది. సో ఇది సమ్. ఈ సమ్స్ని ఎట్లా టాలీలా ఇంక్లూడ్ చేయాలంటే ఫస్ట్ వీ నీడ్ టు క్రియేట్ సమ్ లెడ్జర్స్ కదా. కిరణ్ అకౌంట్ కావాలి అండ్ దెన్ చెక్ అనేసి ఉంది. సో బ్యాంక్ అకౌంట్, కంప్యూటర్, శాలరీ, ఫర్నిచర్ ఇవన్నీ కాస్ట్ కేటగిరీస్, లెడ్జర్స్. ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ టు క్రియేట్ కాస్ట్ కేటగిరీస్ కూడా క్రియేట్ చేయాలి. సో 1 by 1 చేస్తా పోతాము. ఫస్ట్ ఈ సమ్ ప్రిపేర్ చేయాలి. నేను కంపెనీ కూడా క్రియేట్ చేయలేదు, ఈ సమ్ చేయాలి అంటే ఫస్ట్ వీ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ కంపెనీ క్రియేషన్. సో లెట్ us see that in Tally now. సో హియర్ వీ హ్యావ్ గెట్ కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్ అనేసి F3లా పోయి అగైన్ క్రియేట్ అ న్యూ కంపెనీ. ఓకే, ఐ విల్ క్రియేట్ కంపెనీ నేమ్ యాజ్ క్యాడ్నెస్ట్ బసవన్గుడి. ఓకే, give address, other details and then accept. After creating this we have to go to this option, కంపెనీ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ, ఎనేబుల్ ద ఫీచర్స్ అనేసి వస్తుంది కదా. అక్కడ మీరు ఎనేబుల్ కాస్ట్ సెంటర్స్ని ఎస్ చేయాలి. యూజువల్లీ నో ఉంటుంది, దీన్ని ఏం చేస్తారు ఎస్ చేసి ఎంటర్ అక్సెప్ట్. ఓకే, ఆఫ్టర్ క్రియేటింగ్ దిస్ సో ఇక్కడ జిఎస్టీ ఏముంటుంది నో చేస్తారు. అండ్ దెన్ కాస్ట్ సెంటర్స్ ఒకటే చాలు ఇప్పుడు సద్యానికి. సో కాస్ట్ సెంటర్ ఎస్ చేసి ఎంటర్ అక్సెప్ట్. ఆఫ్టర్ క్రియేటింగ్ దిస్ వీ హ్యావ్ ఫ్యూ లెడ్జర్స్. సో సమ్ని చూడండి. ఫస్ట్ సమ్కి మీకు ఏం లెడ్జర్ కావాలి అంటే సో హియర్ వీ హ్యావ్ సమ్స్. ఓకే, సో ఫస్ట్ సమ్ వచ్చేసి కిరణ్ అకౌంట్ని క్రియేట్ చేయాలి. సో కిరణ్ అకౌంట్, గో టు టాలీ, కిరణ్ అండర్ వాట్, అండర్ క్యాపిటల్ అకౌంట్ వేస్తారు. అండ్ దెన్ కిరణ్ ది అడ్రస్ డీటెయిల్స్ అన్నీ వేస్తారు. దీన్ని నేను లెడ్జర్స్ క్లాస్లో చూపించినాను. అండ్ యాక్సెప్ట్. నెక్స్ట్ వన్ చెక్ అనేసి ఒక వర్డ్ చూసినాము. సో బ్యాంక్ అకౌంట్ కావాలి. సో బ్యాంక్ అకౌంట్ అండర్ కెనరా బ్యాంక్ అండర్ బ్యాంక్ అకౌంట్, కంట్రోల్ ఏ ఇస్తే కూడా మీకు అక్సెప్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి పేడ్ ఫర్ కంప్యూటర్ పర్చేస్ 1 lakh. కంప్యూటర్ ఉంది కదా, సో వీ హ్యావ్ టు క్రియేట్ కంప్యూటర్. సో కంప్యూటర్ కమ్స్ అండర్ వాట్, ఫిక్స్డ్ అసెట్. ఓకే, ఎంటర్ అక్సెప్ట్. దెన్ వీ హ్యావ్ salary account. So we have to create salary account also. Salary under ఏమి ఇస్తారు, under indirect expenses ఇవ్వాలి, because salary is an expenses but it is indirect expenses. Then we have furniture. So create furniture కూడాను under ఫిక్స్డ్ అసెట్లో వస్తుంది అండ్ అక్సెప్ట్. సో వీ హ్యావ్ క్రియేటెడ్ విత్ ఫ్యూ లెడ్జర్స్. ఆఫ్టర్ దిస్ వీ హ్యావ్ టు క్రియేట్ ఈవెన్ కాస్ట్ కేటగిరీ అండ్ కాస్ట్ సెంటర్స్. బట్ కాస్ట్ సెంటర్స్ మొత్తం చూపిస్తూ ఉంది. సో ఏం చేస్తారు, షో మోర్, ఇక్కడ కాస్ట్ కేటగిరీస్ కూడా ఎనేబుల్ అవుతుంది. క్రియేట్. సో హౌ మచ్ కాస్ట్ కేటగిరీ వీ నీడ్. సో కంప్యూటర్ పర్చేజ్ అవింది. ఇట్ ఇంక్లూడ్స్ ఏసర్ ఆఫ్ 50 అండ్ ఫ్రాంటెక్ ఆఫ్ 50 అనేసి ఇచ్చినారు. ఏసర్ అండ్ ఫ్రాంటెక్ ఆర్ కాస్ట్ సెంటర్స్ అండర్ కంప్యూటర్. సో మీరు కంప్యూటర్ క్రియేట్ చేయండి, దాని కింద ఏసర్ మట్టే ఫ్రాంటెక్ వస్తుంది. సో యూ హ్యావ్ టు క్రియేట్ కాస్ట్ కేటగిరీ యాజ్ కంప్యూటర్. ఓకే, బోత్ రెవెన్యూ నాన్ రెవెన్యూ ఎస్ ఇస్తారు అండ్ అక్సెప్ట్. ఎస్కేప్, గో టు కాస్ట్ సెంటర్, కంప్యూటర్ సెలెక్ట్ చేయండి కాస్ట్ కేటగిరీలో. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఏసర్, ఎంటర్ అక్సెప్ట్. అండ్ దెన్ ఫ్రాంటెక్,
ఎంటర్ యాక్సెప్ట్. ఓకే, అండ్ వీ హ్యావ్ ఫర్నిచర్ అనేసి. సో ఫర్నిచర్ 20,000 దట్ ఇన్క్లూడ్స్ 10,000 చైర్స్ అండ్ 10,000 టేబుల్స్ అనేసి ఇచ్చిండారు. సో ఈ సమ్లో యూ హ్యావ్ టు క్రియేట్ ఫర్నిచర్ కాస్ట్ కేటగిరీ, చైర్ సెంటర్స్ అండ్ టేబుల్ ఈజ్ ఎ సెంటర్. సో ఇక్కడ బ్యాక్ స్పేస్ ఫర్నిచర్ని క్రియేట్ చేయాలి. గో టు కాస్ట్ కేటగిరీ, క్రియేట్ ఫర్నిచర్, రెవెన్యూ నాన్ రెవెన్యూ ఐటమ్ ఎస్, అండ్ దెన్ ఎస్కేప్, కమ్ టు కాస్ట్ సెంటర్. ఓకే, కాస్ట్ కేటగిరీలో అయింది, కమ్ టు కాస్ట్ సెంటర్. సో కాస్ట్ కేటగిరీ వచ్చేసి ఫర్నిచర్, దాని కింద ఫస్ట్ వన్ వచ్చేసి చైర్స్ ఇచ్చిండారు. ఎంటర్ యాక్సెప్ట్. అగైన్ బ్యాక్ స్పేస్ ఫర్నిచర్లోనే ఉండాలి, దీంట్లో చైర్స్ అయినాక tables. Okay, enter accept. So we have created cost category and cost center. So we have ready with the to go with the vouchers చేసేదానికి అన్ని క్రియేట్ చేసి రెడీగా పెట్టినాము. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్టర్లో పోయి చూడండి, వీ హ్యావ్ ఫ్యూ లెడ్జర్స్ వీ హ్యావ్ క్రియేటెడ్, అంటే కెనరా బ్యాంక్ క్రియేట్ చేసినాము, కంప్యూటర్, ఫర్నిచర్, కిరణ్ అండ్ సాలరీ. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ క్యాష్ అకౌంట్ ఆర్ డిఫాల్ట్ ఇన్ టాలీ. ఓకే, దెన్ వీ హ్యావ్ కాస్ట్ కేటగిరీ క్రియేటెడ్, దట్ ఈస్ కంప్యూటర్ అండ్ ఫర్నిచర్. ప్రైమరీ కాస్ట్ కేటగిరీ కూడా డిఫాల్ట్ ఇన్ టాలీ. And then we have few cost center created, Acer under computer, Frontech under computer, chairs and tables under furniture. So we have few cost centers created. So ఇన్ని క్రియేట్ చేసి అయినాక మీరు డైరెక్ట్గా ఓచర్స్కి పోవాలి. ఓకే, ఓచర్స్లో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసినట్ల కంట్రోల్-H, ఇది వచ్చేసి డబల్ ఎంట్రీ సిస్టంలో చేయాలి. కంట్రోల్-H సింగిల్ ఎంట్రీ ఆర్ డబల్ ఎంట్రీ. ఓకే, సో మేము ఇక్కడ యూస్ చేస్తూ ఉన్నది మనము ఓన్లీ రిసిప్ట్ అండ్ పేమెంట్ ఎంట్రీస్. ఓకే, రిసీవ్డ్, పేడ్. సో రిసీవ్డ్ అండ్ పేమెంట్ రిసీవ్డ్ అంతే. సో ఫస్ట్ F6 వచ్చేసి రిసీట్, F5 వచ్చేసి పేమెంట్. F6 రిసీట్, F5 వచ్చేసి పేమెంట్. ఫస్ట్ వీఆర్ రిసీవింగ్. సో రీడ్ ద ట్రాన్సాక్షన్ ఫస్ట్. రిసీవ్డ్ క్యాపిటల్ ఫ్రమ్ కిరణ్ త్రూ చెక్ ₹5 lakh అనేసి ఇచ్చిండారు. వీ హ్యావ్ రిసీవింగ్ క్యాపిటల్ ఫ్రమ్ కిరణ్ త్రూ చెక్ అనేసి ఇచ్చిండారు. సో క్యాపిటల్ ఇస్తూ ఉండారు కిరణ్. సో ఓకే, సో ఈ స్టేట్మెంట్లో కిరణ్ అకౌంట్ కూడా ఉంది అండ్ చెక్ కూడా ఉంది. సో కిరణ్ ఈజ్ వాట్? కిరణ్ ఈజ్ బేసికలీ పర్సనల్ అకౌంట్. సో పర్సనల్ అకౌంట్ రూల్స్ వచ్చేసి డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. సో కిరణ్ ఈజ్ అండర్ personal account rules. Why Kiran is under personal account ante because it is a name Kiran account anedi, so it comes under personal account. Debit the receiver, credit the giver. Okay, so same transaction మనము డబల్ ఎంట్రీలో చేయాలి. డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్ ఇక్కడ కిరణ్. ఓకే, హౌ మచ్? 5 lakh rupees. డెబిట్ ద రిసీవర్ వచ్చేసి బ్యాంక్ 5 lakh rupees. సో ఇదే ద ట్రాన్సాక్షన్. డెబిట్ ద రిసీవర్, వీఆర్ రిసీవింగ్ యాజ్ ఫ్రమ్ కంపెనీ సైడ్. క్రెడిట్ ద గివర్, ఈజ్ గివింగ్ ఇన్ టు ద బిజినెస్. సో దిస్ ఈజ్ హౌ డబల్ ఎంట్రీ. మీరు డబల్ ఎంట్రీ చేసేటప్పుడు మీకు పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్ అండ్ నామినల్ అకౌంట్, ఈ అకౌంట్ది మీనింగ్ అండ్ అండర్ వాట్ గ్రూప్, అండర్ ఏం ఇది రూల్స్ అన్నీ మీకు తెలిసింటే డబల్ ఎంట్రీ చేసేది లిండా సింపుల్గా ఉంటుంది. సో అప్కమింగ్ వీడియోలో నేను వాట్ అండ్ ఆల్ అకౌంట్స్ ఆర్ దేర్ కమ్స్ అండర్ వాట్ గ్రూప్ అనేది వేస్తాను. ఫస్ట్ మీరు ఓచర్స్ నేర్చుకోండి. ఆఫ్టర్ దట్ వన్స్ యూ విజిట్ దట్ వీడియో ఇంకా మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, సో డెబిట్ ద రిసీవర్, వీఆర్ రిసీవింగ్, క్రెడిట్ ద గివర్, కిరణ్ ఈజ్ గివింగ్ అనేసి. ఎంటర్. సేమ్ నరేషన్, ఇన్స్ట్రుమెంట్ నంబరు, దట్ మీన్స్ చెక్ నంబర్ అండ్ బ్యాంక్ని స్పెసిఫై చేసాము. అండ్ నరేషన్ లైక్ బీయింగ్ క్యాపిటల్ రిసీవ్డ్ ఫ్రమ్ కిరణ్ అనేసి నరేషన్ వేసాము అండ్ యాక్సెప్ట్. ఓకే, అండ్ వీ హ్యావ్ అనదర్ ఎంట్రీ. Paid for computer purchase 1 lakh, that includes Frontech 50,000 and Acer 50,000. So we have to do that entry now. Okay, so paid, F5 for payment. Paid for furniture purchase of 1 lakh. ఓకే, దీనికి అమౌంట్ ఇచ్చిన తక్షణం మీకు ఒక టేబుల్ రావాలి. టేబుల్ వస్తే మీరు అక్కడ కాస్ట్ కేటగిరీ, కాస్ట్ సెంటర్స్లని వేయచ్చు. బట్ ఇక్కడ టేబుల్ వస్తలేదు. సో ఏం చేస్తారంటే కంట్రోల్ ఎంటర్ ఇచ్చేసి కాస్ట్ సెంటర్స్ ఆర్ అప్లికబుల్ ఎస్ అనేసి ఇవ్వండి. కాస్ట్ సెంటర్స్ ఆర్ అప్లికబుల్ ఎస్ ఇస్తే మీరు 1 lakh ఇచ్చిన తక్షణము మీకు కాస్ట్ కేటగిరీని డిఫైన్ చేయండి అని ఒక అలొకేషన్ టేబుల్ వస్తుంది. ఇక్కడ కాస్ట్ కేటగిరీ వచ్చేసి ఫర్నిచర్, కాస్ట్ కేటగిరీ వచ్చేసి కంప్యూటర్,
ఓకే, కంప్యూటర్ పర్చేస్డ్ 1 lakh, ఏసర్ 50,000 అండ్ ఫ్రాంటెక్ 50,000 కదా. సో ఇక్కడ యాక్చువల్లీ సమ్లో ఏమైందంటే కంప్యూటర్ ఇస్తారు 1 lakh, దట్ ఇన్క్లూడ్స్ కంట్రోల్ ఎంటర్ ఇస్తే లెడ్జర్ ఆల్టరేషన్ పోతుంది, కాస్ట్ సెంటర్స్ని ఎస్ చేయాలి. ఓకే, కంట్రోల్ ఎంటర్ ఇస్ ద షార్ట్ కట్ కీ. మీరు ఇక్కడ అమౌంట్ పైన ఉండకూడదు, పర్టికులర్స్లో కంట్రోల్ ఎంటర్ ఇవ్వాలి. కాస్ట్ సెంటర్స్ ఆర్ అప్లికబుల్ ఎస్ చేస్తే అండ్ దెన్ అక్సెప్ట్ ఇవ్వండి. అమౌంట్ ఇచ్చిన తక్షణ మీకు టేబుల్ వస్తుంది. సో కాస్ట్ కేటగిరీ వచ్చేసి కంప్యూటర్, అండర్ విచ్ ఫ్రాంటెక్ ఈజ్ ఆఫ్ 50,000 and Acer is of 50,000. Wait, madam. Under bank account, enter, accept. We have few another entries. Paid salary 15,000 అనేసి. సో పేమెంట్లోనే ఉండరు. వై paid salary అంటే డెబిట్, salary comes under nominal account. Basically salary comes under ఏమి nominal account, expenses and incomes అన్ని nominal account లా ఉంటుంది. Salary is a nominal account. So nominal account rules: debit all expenses and losses, credit all incomes and gains. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు, డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ కదా. సో డెబిట్ salary account of 15,000. ఓకే, సో శాలరీకి ఏమి కాస్ట్ కేటగిరీలు వద్దు. సో కంట్రోల్ ఎంటర్ ఇచ్చేసి కాస్ట్ సెంటర్స్ ఆర్ అప్లికబుల్ నో చేయండి. ఓకే, 15,000 క్రెడిట్ ఫ్రమ్ కెనరా బ్యాంక్ ఆఫ్ 15,000. ఇన్స్ట్రుమెంట్ నెంబర్ నరేషన్లన్నీ వేసి యాక్సెప్ట్. అండ్ వీ హ్యావ్ అనదర్ ఎంట్రీ. ఓకే, సో దట్ ఈస్ paid for furniture 20,000, that includes chairs 10,000 and tables 20,000. So we are purchasing what? Furniture. So F5 for payment lane undali. Furniture is again fixed asset. So debit what comes in. So furniture is coming in. Debit what comes in, that is how much amount is 20,000. So debit what comes in 20,000, under which we have కాస్ట్ కేటగిరీలో వచ్చేసి ఫర్నిచర్, దాంట్లో చైర్స్ 10,000 చెప్పిండారు అండ్ టేబుల్స్ 10,000 అనేసి చెప్పిండారు. క్రెడిట్ ఫ్రమ్ బ్యాంక్, కెనరా బ్యాంక్. అండ్ ఇన్స్ట్రుమెంట్ నంబర్లు చెక్ అన్నీ వేసి నరేషన్లు వేసి యాక్సెప్ట్ చేయాలి. సో ఇయర్ వీ హ్యావ్ ఫ్యూ ఎంట్రీస్. ఎట్లా ఎంట్రీస్ చేయాలనేసి నేను ఓన్లీ 4 ఎగ్జాంపుల్స్ చూపించినాను. సో కంట్రోల్ ఎంటర్ ఇస్తే మీరు లెడ్జర్ ఆల్టరేషన్లో కాస్ట్ సెంటర్ ఎస్ చేసి కాస్ట్ కేటగిరీలు అన్నీ వేసాము. సో దిస్ ఇస్ సింపుల్ ఫ్యూ ఎగ్జాంపుల్స్. సో నెక్స్ట్ క్లాస్లో ఇంకా మీకు ఫ్యూ ఎగ్జాంపుల్స్ వేసి నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2 వీడియోలో ఇంకా ఫ్యూ ఎగ్జాంపుల్స్ వేసి మీకు ఇంకా డబల్ ఎంట్రీ నేర్చుకునేకి ట్రై చేస్తాము. సో ఐ హోప్ యూ లైక్ ద వీడియో అండ్ యూ హ్యావ్ లర్న్డ్ out of it. So do subscribe Cadness YouTube channel and press bell icon for notification. Thank you.